అన్న నమస్తే అన్న. హాయ్. అన్న రీసెంట్ గా చంద్రబాబు గారు వైసీపీ చేసిన అప్పులను తలుచుకుంటుంటే భయం వేస్తుంది నాకే అంటున్నారు కదా అసెంబ్లీలో. దాని మీద మీ ఒపీనియన్ ఏంటి? మళ్ళీ లాస్ట్ టైం తను చేసినప్పుడు వాటి గురించి మాట్లాడితే మళ్ళీ జగన్ చేసిన తప్పులు చాలా తక్కువ కదా. చూసుకుంటే 6 పథకాలు అన్నారు, కానీ ఇప్పుడు ఆ పథకాలు ఏమైనాయో కూడా తెలుస్తలేదు ఆంధ్రప్రదేశ్ లో. అవును, తెలియదు. చెప్పడం ఒకటి, చేసేది ఒకటి, ఏం ఉండదు అక్కడ. అంతా మాయ. టీడీపీ అంటేనే మాయ, అదొక మాయా లోకం. టీడీపీ ప్రభుత్వంలో ఈ 40 రోజుల్లో ఆంధ్రప్రదేశ్ అభివృద్ధి జరిగిందా గత 5 సంవత్సరాల్లో అనుకోవచ్చా? ఏం జరగలేదు, ఏం జరగలేదు. ఎలా ఉండేది అట్లానే ఉంది. లాస్ట్ టైం జగన్ ప్రభుత్వం ఉన్నప్పుడు చాలా బాగుండింది. పథకాలు అందరికి ఇచ్చాడు, అందుబాటులో ఉన్నాడు. ఇప్పుడు ఏం లేదు. చూసుకుంటే గతంలో ఆయన అన్న ప్రతి పథకం అయితే అమలు చేశారు, అప్పు చేసినా సరే. కానీ ఈసారి వీళ్ళన్న సూపర్ 6 అమలు చేసే అవకాశం ఉందా? లేదు, మాకైతే ఐడియా లేదండి. ఐ మీన్ దాని ఏమంటారు, నమ్మకం లేదు, అసలు నమ్మకం లేదు. చూసుకుంటే కంపెనీస్ వస్తున్నాయి, ఆంధ్రప్రదేశ్ మరొక హైదరాబాద్ అవుద్ది అంటున్నారు కదా. మరొక ఐటీ కంపెనీస్ కూడా హైదరాబాద్ కి వచ్చే అవకాశం ఉన్నది అంటున్నారు. దీని గురించి ఏమంటారు? లాస్ట్ టైం సింగపూర్, మలేషియా అది ఇది అన్నాడు. ఏమన్నా చేశాడా? ఏం చేయలేదు. అంత గ్రాఫిక్స్, బాహుబలి గ్రాఫిక్స్ లెక్కనే ఉంటది ఆయన ప్రపంచం అంతా. పోలవరం, అమరావతి ఈసారి కంప్లీట్ అయిపోద్ది, ఆ తర్వాత మళ్ళీ నేను ఓటు అడుగుతా అన్నారు కదా, ఈయన అయ్యే అవకాశం ఉందా? లేదండి, ఆల్రెడీ 95% జగన్ ప్రభుత్వము కంప్లీట్ చేసింది. ఇంకా కొంచెం చిన్న చిన్న వర్క్స్ ఉన్నాయి, అది కొంచెం పెండింగ్ ఉంది. అది ఇతను కంప్లీట్ చేసి మళ్ళీ నేను ఓటు అడుగుతా అని ఎట్లా అడుగుతాడు? అడగలేడు కదా, అది రైట్ కాదు కదా. అన్న నమస్తే. అన్న నమస్తే. అన్న చంద్రబాబు గారి 40 రోజుల పరిపాలన ఎలా ఉన్నది ఆంధ్రప్రదేశ్ అనుకోవచ్చు? బాగుంది. రియల్ ఎస్టేట్ పెరిగింది, స్థలాల రేటు పెరిగింది, అన్ని బాగుంది. చూసుకుంటుంటే జగన్మోహన్ రెడ్డి గారు చేసిన అప్పులను తలుచుకుంటే భయం వేస్తుందని ఆయన చెప్పారు కదా, దీని గురించి ఏమంటారు? జగన్మోహన్ రెడ్డి గారు చేసిన అప్పులు తలుచుకుంటుంటే భయం వేస్తుందని బాబు గారు అన్నారు, ఏమంటారు? భయం వేస్తుంది, కానీ ఆయన సరి చేస్తాడు. మరి అనుభవం ఉన్న సీఎం కదా, సరి చేస్తాడు. జగన్మోహన్ రెడ్డి గారు ఢిల్లీ వరకు వెళ్ళారు కదా, దీని గురించి ఏమంటారు? వెళ్తాడు, ఆయన కేసులు మాఫీ చేసుకోవడానికి వెళ్ళాడు. వాళ్ళేమో 9.5 lakhs కోట్లు అప్పు చేశారని టీడీపీ నాయకులు అంటున్నారు వైసీపీ. కానీ వైసీపీ వాళ్ళు మాత్రం మేము 7.5 lakhs కోట్లు మేము అప్పు చేశామని వీళ్ళు అంటున్నారు. ప్రజలు ఎవరి మాట నమ్మొచ్చు? ఎవరు పరిపాలన బాగుందో వాళ్ళ మాట నమ్మాలి. ఈ 40 రోజుల పరిపాలన బాగుందా, గతంలో ఉన్న 5 సంవత్సరాల పరిపాలన బాగుందా? ఈ 40 రోజుల పరిపాలన బాగుంది. చూసుకుంటే జగన్మోహన్ రెడ్డి గారు మళ్ళీ ఎన్నికలు వస్తే మళ్ళీ మా ప్రభుత్వం అన్నది అధికారంలోకి వస్తుంది, అప్పుడు మేము ఏంటో చూపిస్తామంటున్నారు, ఏమంటారు? కనిపిస్తుంది కదా, 11 సీట్లుగా పరిమితి చేశారు కదా. 151 ఎక్కడ, 11 సీట్లు ఎక్కడ, అక్కడ పరిమితి అయింది కదా, అక్కడ తెలుస్తుంది కదా. టీడీపీ పార్టీ సూపర్ 6 అనే 6 పథకాలు అమలు చేశారు కదా, ఈ 6 పథకాలు 5 సంవత్సరాల్లోనే అమలు అయ్యే అవకాశం ఉందా? చేస్తారు. డబ్బులు లేవు కదా, చేస్తారు. పరిపాలన బాగా చేస్తున్నాడు, చేస్తాడు.